పాల్గొల్లండి, కోనసీమ జిల్లా. మేము అమలాపురం వచ్చామండి. అయితే వీళ్ళు ఏంటంటే నిచ్చి పెళ్లి కూతురండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబేదలు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్ళి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్ళి అయినాయని కూడా ఉన్నాయి. ఇక్కడున్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్ళి ఇక్కడ 12 పెళ్ళి అవుతూ నిచ్చి పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి. ఇలా ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసికంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి. ఇది చాలా చాలా మోసం మన అమలాపురంలో జరుగుతుందండి. ఇది అమలాపురంలో జరుగుతున్న ఇది ఇది అమలాపురంలో మేము వచ్చామండి. ఇది అమలాపురం వచ్చాము. రామచంద్రపురం పాప అండి అమ్మాయి అండి. వీళ్ళైతే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి చేసుకుందండి రామచంద్రపురం తల్లి. ఇక్కడ తల్లి ఉందండి. అలాగే ఇలా పిల్ల మాత్రం నిచ్చి పెళ్లి కూతుండి పిల్ల అయితే మాత్రం. కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాలను పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుంది, ఎంతమందిని ఏడిపిస్తుందని మేము కోరుతున్నామండి. కాబట్టి ఇప్పుడు భార్య మాత్రం ఈ భేదాలతో ఉన్నది మాత్రమేనండి. కాబట్టి ఇది మాత్రం వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళని కేసు ఎఫ్ఐఆర్ చేయాలని రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు లాసిపోయి ఉన్నాము, వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని, వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించడానికి చూస్తాం. మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళు చేసే ఆగడాలు మొత్తం అరికట్టాలి మేము కోరుతున్నామండి. ఇలాగ ఎంతమంది నాశనం చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారండి. ఏంటి అమలాపురం వచ్చామండి. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయి ఉందండి. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన కూడా ట్రాన్స్ఫర్లు కూడా అయిన ఉన్నాయండి, అన్ని కూడానండి. కానీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసి వీళ్ళు చాలా చాలా మోసంగా చేస్తున్నారండి. వీళ్ళు చాలా మోసగాళ్ళండి. చాలా ఈ యొక్క విషయం మీద మాకు కోనసీమ జిల్లా మేము వచ్చామండి. మాకు ఎస్పీ గారు మేము మాకున్న ఇబ్బందులు కూడా వారికి మేము కాగితం ఇచ్చి ఉన్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి మేము బాధ్యతలు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంతమంది డబ్బు స్కామ్ చేస్తారు అందరూ డబ్బు ఇప్పించాలని, మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. వాళ్ళు అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద అక్కడ రామచంద్రపురంలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి.